దేవుని వాక్యములో ఈ దినం మనం ధ్యానం చేస్తాం. నేను ఒకే మాట ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాత్రి వేళ కొండకు వెళ్ళుచు ఆయన ఏం గడిపాడట? కాలము గడిపెను. ఏం గడిపాడు? ఈరోజు మనం చదువుకునే లేఖన భాగం ఎవరు చేసిన పని అనంటే, ఇదే భక్తుడు చేసిన పనో, ప్రవక్త చేసిన పనో, లేక ఓ న్యాయాధిపతి చేసిన పనో, నాయకుడు చేసిన పనో కాదండి. సాక్షాత్తు మన పరమ తండ్రి మనందరి జీవితాలకు మాదిరి, మన బ్రతుకులకు వెలుగు, బాట, మార్గదర్శి, నేనే మార్గం, సత్యం, జీవం అన్న దేవుడే తన జీవితం ద్వారా మనకు మాదిరి చూపడానికి తన బ్రతుకులో తాను అనుసరించిన కొన్ని అలవాట్లు, ఆయన ఏ విధంగా ఈ భూమి మీద బ్రతికినప్పుడు 33.5 సంవత్సరాలలో ఆయన ఎలా జీవించాడో తన జీవితంలో ఒక చిన్న మాదిరిని ఈరోజు మీతో నేను మాట్లాడి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభుకు ఒక అలవాటు ఉండేది. అదేంటంటే పగటి వేళ ఆయన ఏం చేసేవాడంటే బోధించుచు తిరిగేవాడంట. ఏం చేసేవాడు? బోధించుచు తిరిగేవాడు. మరలా రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళేవాడట. ఏ కొండకి? ఈరోజు మనం యశ్వంతపురం కొండకు వచ్చాం. ఏ కొండకు వచ్చాం? ఏ కొండ అండి ఇదే? మన దగ్గర ఒలివ చెట్లు లేకపోయినా కనీసం ఏదో ఒక చెట్లు పక్కన ఉన్నాయి. మొత్తానికి శిఖరం ఎక్కడానికి ఒక బాధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొండకి వెళ్ళాడు, మనము ఏ కొండ అండి ఇది? పూర్తిగా చెప్పండి. ఊరి పేరు యశ్వంతపురం అంటే ఏంటయ్యా? షేర్ మహమ్మద్పురమా? పుల్లే అయితే ఇక్కడ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది మీరు చిన్న చిన్న కారు అయితే పుల్లే. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభుల వారు రాత్రి వేళ కొండకు వెళ్ళుచు కాలము గడుపుతున్నాడట. ఏం గడిపాడు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పగలంతా బోధించి రాత్రి కొండలకు వెళ్ళి కాలాలు గడపడం సులువైన పని అంటారా? సులువైన పనేనండి. పగలంతా ఆయన బోధించుచుండేవాడు, రాత్రి అయ్యేసరికి ఆయన ఒలీవల కొండకు వెళ్ళేవాడట. ఎక్కడికండి? ఆ కొండ దగ్గర ఆయన ఏం చేసేవాడంటే కాలము గడిపెను అని రాయబడింది. నేను అంటాను, కాలము గడపడం అనగా అర్థం ఏమిటి? కాలం అంటే ఏంటి? రోజంతా. మరొకరు అంటున్నారు సమయం. మరొకరు చెప్పండి. కాలం అనగా అదిగోండి, మా భాషం గారు అంతా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం అంటారు. మీరేమంటారు? కాలము అనగా సమయం. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. కాలము, కాలచక్రము, కాల పరిమితి, కాల కొలబద్ద అని వీళ్ళ కాలము అనగా సమయం. ఈరోజు మన జీవితానికి ఒక కాలం ఉంది, మన మంచి చెడులకు ఒక కాలం ఉంది, మన శాపానికి, మన దీవెనకు కూడా కాలం ఉంది. ఈ లోకములో ప్రతిదానికి ఒక సమయం ఉన్నట్లుగానే మన జీవితాల్లో వీళ్ళ కాలానికి చాలా విలువ ఉంది. ఏముంది చెప్పండి? అయితే కాలం యొక్క విలువ అనేటి మానవుడు చాలా సింపుల్గా తీసుకుంటున్నాడు. ఎలా తీసుకుంటున్నాడు అమ్మా? చాలా సింపుల్గా తీసుకుంటున్నాడు. అందుకే కాలాన్ని పోగొట్టుకోవడానికి టైం పాస్ను మొదలు పెట్టారు. ఏం పాసు చెప్పండారా? టైం పాస్ అంటే ఏమిటి? టైం పాస్ అనగా కాలాన్ని వెళ్ళబుచ్చటం. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు, కాలాన్ని ముందుకు తోసేయడం. దేవుడికి స్తోత్రం. ఏం చేసాడు? ఏదైనా వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం అన్నట్లుగా వచ్చిన కాలాన్ని మనం ఏం చేస్తున్నాము? అని విలువైన సమయాన్ని, విలువైన కాలాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? దాని వెనక దోచేస్తున్నారు. మరలా వస్తుందా? నువ్వు సచ్చి తలక్రిందులుగా ఎన్ని రోజులు తపస్సు చేసినా వెళ్ళిపోయిన కాలం మరలా రాదు. దేవుడికి స్తోత్రం. భూమి మీద రానివి చాలా ఉన్నాయి. ఒకటి కాలం అనగా సమయం, రెండోది ప్రాణం, మూడోది వయస్సు వస్తుంది అమ్మా. అందుకే ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలి? దేవుడి వాక్యం సెలవిస్తున్న సమయమును పోగొట్టుకొనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దాన్ని ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగము చేసుకోమంటే మనం దాన్ని ఏం చేస్తున్నాము?
యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలలో ఏ గంట కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా ఆయన వేస్ట్ చేయలేదండి. దేవునికి స్తోత్రం. ఏం చేయలేదు, వేస్ట్ చేయలేదు. మనం ఏం చేస్తాము? అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఏ ఊరు వెళ్ళి వస్తారా? హల్లెలూయా. ఉన్నారమ్మా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరు ఎక్కడే ఉందరు గాక, ఎక్కడికి వెళ్ళకుందరు గాక. ఒకవేళ వెళ్ళిపోతే బస్సులు బుక్ చేస్తాం, ఉదయం ఇప్పుడు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. కొన్ని మాటలు ఏదైనా మీతో నేను కాలాన్ని గురించి, కాలం యొక్క విలువను గురించి. యేసు ప్రభుల వారు కాలాన్ని వేస్ట్ చేసేవాడా? కాలాన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా గడిపేవాడా? కాలాన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా వృధాగా ఆయన ముందుకు నడిపేవాడా? కాడు ప్రియుల. దేవునికి స్తోత్రం. ఆయన రాత్రి వేళ ఒలీవ కొండ దగ్గర ఏం గడిపాడంట? నేను అంటాను, ఒలీవ కొండ దగ్గర యేసు ప్రభుకి ఏం పని? వాళ్ళ అమ్మలు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉన్నాడు? బెత్లెహేంలో ఉన్నారా? బెత్లెహేం నుండి ఎప్పుడు పోయారు? ఐగుప్తు నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మరి బెత్లెహేముడైన యేసే అనలేదు, నజరేయుడైన యేసు అన్నారు. ఏమన్నారు? అంటే మన ప్రభు ఏ ఊర్లో ఉన్నాడు? వాళ్ళ అమ్మనాయుడు ఎక్కడ ఉన్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో ఉండాల్సిన యేసు ఎక్కడ ఉన్నాడు? ఎచ్చర్లో ఉండాల్సిన జాని గారు ఈ కొండకి ఎందుకు వచ్చాడు? ఇక్కడ కూకొని భక్తులారా మీ అందరికి శుభమని చెప్పడానికి వచ్చిరా? ఇదే కాదు, నాన్నగారు అయిన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ పరిచయం ఎందుకు ఈ కొండకు వచ్చారంటే, నేను అంటాను, వాళ్ళు సమయాన్ని వృధా చేయడానికి ఇక్కడ రావట్లేదు, వాళ్ళ పని పాటు లేక ఇక్కడికి రావట్లేదు. దేవుడికి స్తోత్రం. నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు. యేసు ప్రభు ఒలీవల కొండ దగ్గర కాలము గడిపినట్టు రాయబడింది, కానీ ప్రార్థన చేశాడను, ఆట పాడాడను, గంతులు వేసాడను, స్తుతించాడని అక్కడ ఉందా? లూకా సువార్త గ్రంథ ప్రకారం రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండేనట. ఏం చేస్తున్నాడు అక్కడ? మాకేం తెలుసు పాస్టర్ గారు, మేము వెచ్చులో వెళ్ళామా, మేమేమైనా చూసామా, మీరైతే అన్ని చూసుకొని వస్తారు, మాకు అవి తెలుసా అన్నోడికి వస్తున్నారు మీరు. హల్లెలూయా. చాలా అమాయకులు మీరు. యేసు ప్రభుల వారు ఏ క్షణాన్ని వేస్ట్ చేసేవాడు కాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన కొండకు వెళ్ళి ఏం గడుపుతున్నాడట? కాలము గడుపుచుండెను. దేవునికి స్తోత్రం. ఆ ప్రియమైన దేవుని సంఘమా, ఒక సత్యాన్ని మీరు గమనించండి. వేస్ట్ చేయలేని దేవుడు కొండలలో కాలాన్ని ఎందుకు గడుపుతున్నాడంటే, ఆయనకి తెలుసు ఒక కాలం రాబోతుంది. ఆ కాలాన్ని జయించాలంటే ఈ కాలం నేను ఎక్కడ గడపాలో అక్కడ గడిపి తీరాలని. దేవుడికి స్తోత్రం. నా కాలాన్ని వృధా చేయకూడదంటే నేను మా అమ్మ దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర కూర్చుంటే కాదు, మా అన్నదమ్ముల దగ్గర కూర్చుంటే కాదు. వినండి, నా వైపు చూడాలి. అమ్మ, మా అమ్మ నాన్న దగ్గర నజరేతులు మా అమ్మ ఉంది, మరి అమ్మ దయాప్రాప్తులను మా అమ్మ ఉంది, ఇంకా ఇంకెవరున్నారు? కళల శక్తి, ఏ కాల శక్తి నేను నమ్మేసిన మా నాయన ఉన్నాడు. ఏ కాల శక్తి నేను నమ్మేది? ఎవరు నమ్మేదురా? నువ్వు ఏ కాల శక్తి నేను నమ్మేది? మంచివాడు, చాలా మంచివాడు. నువ్వు మంచి శక్తి నేను నమ్మేదు, అంత అమాయకుడు. దేవుడికి స్తోత్రం. మా నాయన ఉన్నాడు. మా నాయనకి మా అమ్మకి నాకు లైన్కిలా మరొక సహోదరులు ఉన్నారు. చెప్పాలి, ఇంకెవరున్నారు? చాలా మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను గడిపితే నాకు ఎంత ఆనందమని రాత్రి వేళ పగలల్లా బయటికి తిరిగి రాత్రి వేళ ఇంటికి వచ్చి కుటుంబంతో గడపకపోతే కుటుంబం మగలు ఏమంటాయి? అస్సలు ఇల్లు పట్టడమ్మా. ఏం పట్టడు? అస్సలు ఇల్లు పట్టడు. ఎప్పుడు ఊరి మీదే. ఎవరు? అవునా? నిజమే. నేనంటే ఈరోజు పాస్టర్ గారికి నన్ను సంచి చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ కథలు ఉంటుంది. సభా నా యేసు కుటుంబం లేదా? కుటుంబమును పట్టి పట్టనట్టుండే దేవుడా మన దేవుడు? కుటుంబం విషయంలో ఫెయిల్ అయిపోయిన వాడా? కుటుంబ బాధ్యత విషయంలో ఆయన
ఆ వాళ్ళని బట్టి పట్టినట్టు దేవుడే శరణమని కుటుంబాన్ని విడిచిపెట్టేవాడా? వాక్యమే చెప్తుంది, తన కుటుంబాన్ని కట్టుకోలేని వాడు సంఘమును ఎలాగూ కట్టునన్నాడు. మరి సంఘాన్ని కట్టవలసిన దేవుడు కుటుంబాన్ని మరిచాడంటారా? తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధిని విడిచిపెట్టాడంటారా? లేదండి. ఆయన అక్కడ కాలాన్ని గడపడానికి ఒక కారణం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఇక్కడ సమయాన్ని గడపడానికి ఒక కారణం ఉంది. ఈరోజు మనం ఎక్కడ సమయం గడిపినా అక్కడ ఒక కారణము లేకుండా ఎవరు ఎక్కడ గడపరు. హల్లెలూయా. కొంతమంది బస్ స్టాప్ లో కూర్చుంటారు. ఏంటి ఇలాగ ఇక్కడికి వచ్చారంటే ఏం లేదా, ఓకే ఏం బాబు ఇలా వచ్చామంటే వట్టిగే ఏంటంట, ఒట్టిగా వస్తాడు. ఏంటి ఏదో పని మీద వస్తాడు, కానీ చెప్పడానికి ఇష్టం లేక వాడు చెప్పే షాక్ ఏంటి, ఊరికే వచ్చాను. దేనికి వచ్చారంట? కొంతమంది సంఘాలకు వస్తారు, దేనికి వస్తారో వారికి తెలియదు. ఆరాధనకు వస్తారు, దేనికి వస్తారో వారికి తెలియదు. ఉపవాస కూడికి వస్తారు, దేనికి వస్తారో వారికి తెలియదు. పిల్లరా, మందిరానికి వచ్చింది మనం ఒక కారణముతో వస్తున్నాం. ఆ కారణముతో వచ్చిన మందిరంలో కూర్చున్న మనము ఆ కారణానికి తగిన బలమును పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. పాల ప్యాకెట్లు కొనేవాడు పాల షాప్కి ఎందుకు వెళ్తాడు? పాలను తీసుకురావడానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. రైస్ మిల్కి వెళ్ళేవాడు దేనికి రైస్ మిల్కి వెళ్తాడు? బియ్యాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. ప్రతి వారము కూడా ఏదైనా ఒక పని మీద దేనికి వెళ్తాం? అక్కడ కార్యం కొరకు వెళ్తాం. ఆ కార్యాన్ని చేత పట్టుకొని ఇంటికి తిరిగి వస్తాం. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు ఒట్టి చేతులతో వస్తారమ్మా? షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒట్టి చేతులతో వస్తారా? వస్తారండి. ఊరి మీద మనం వెళ్ళే ప్రతి పనికి ఒక కారణం ఉన్నట్లు కానీ నీ వస్తున్న మందిరానికి కూడా ఒక కారణంతో నువ్వు ఇక్కడికి రావాలి. ఇది బొమ్మలాట కాదు. ఇక్కడ హల్లెలూయా. ఇక్కడ మనం బొమ్మలాట ఆడించడానికి రాలేదు. సేవకుడు ఇక్కడ గుడికి పాట పాడి అండి ఏదో 4 పరిహాసపు మాటలు మాట్లాడి మిమ్మల్ని పంపించే బుర్రకథ రంగస్థలము కాదు ఇది. కట్టని కథలు, ఉండి లేనివి, జరిగినవి జరగనివి, లేనివి ఉన్నవి కలిపి చెప్పే కథలు కావు. ఇది బైబిల్. బైబిల్లో ఉన్న ప్రతి మాట జీవము కలిగినది. అందుకే అంటాడు, భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ అంటే నేను అంటాను, ఈ పేజీని ఎంత చులకనగా చూస్తున్నావో నాకు అర్థం కావట్లా. ఎందులో ఉన్న కాగితాన్ని, ఎందులో ఉన్న అక్షరాన్ని, ఎందులో ఉన్న మాటల్ని నీవు ఎంత అల్పంగా చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను అంటాను, భూమి మీద బలమైనవన్నీ కూలిపోయి, కాలిపోయి, తూలిపోయి నాశనం అయిపోతాయేమో కానీ నువ్వు అల్పంగా చూస్తే నీ కాగితంలో ఉన్న ప్రతి మాటట కడ వరకు నిలబడి ఉంటుందట. హల్లెలూయా. భూమి ఆకాశము పోయినా ఈ మాటలు ఎక్కడికి పోవంటండి. అంత శక్తివంతమైనది నీ చేతిలో ఉన్న జీవ గ్రంథం. ఈ శక్తివంతమైన జీవ గ్రంథాన్ని పట్టిన నేటి మానవుడు శక్తిహీనుడైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? పవర్ మన చేతుల్లో ఉంది, కానీ దాన్ని వాడుకునే పరిస్థితి మనకి ఎవరికి అర్థం కావట్లా. దాన్ని ఎలా వాడాలో మనకి తెలియట్లా. ప్రైజలో ఈరోజు కాలాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి. యేసు ప్రభు ఎక్కడ గడిపాడు? కొండ మీద గడిపాడు. ఈరోజు మనం ఎక్కడ దొరుకుతున్నాం? చెప్పండి. రాత్రి వేళ ప్రభు ఒలీవల కొండ మీద కాలము గడిపాడు. మనము చెప్పండి. ఫాస్ట్ గారు ఈరోజు యశంపురం కొండ మీద కాలం గడుపుతున్నారు. ఆయన మీరు ఈరోజు యశంపురం కొండ మీద ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు అమ్మా? ఏ కొండ ఎక్కుతారమ్మా మీరు? అయ్యా రేపు ఏ కొండ ఎక్కుతారు అయ్యా మీరు? హల్లెలూయా. కొనొద్దు, 3 గంటలకు 4 గంటలు ముగించేద్దాం కదా, తెల్లారి ఎక్కడ దొరుకుతారు మీరు? నేను ఒక మాట చెప్తున్నాను వినండి. కాలము చాలా విలువైనది. ప్రైజ్లో ఈ విలువైనదట. ప్రతి దాన్ని కూడా మనం ఎలా వాడాలి? ప్రతి గడియ, ప్రతి క్షణం కూడా మనం ఎలా వాడాలి తెలుసా? చాలా విలువైనదిగా వాడాలి. దేవునికి స్తోత్రం. ఎలా పడితే అలా వేస్ట్ చేసేది కాదు కాలం. అదే మీకు కొందరిని బైబిల్లో మీకు చూపిస్తాను, సమయం అవుతుంది కనుక.
కాలాలు గడిపిన వారట కొందరు కొన్ని దగ్గర గడిపారట. అలా గడిపిన వారిలో ఎవరు ఎక్కడ గడిపారు, ఎలా గడిపారు, వారు గడిపే కాలాన్ని బట్టి వారికి ఏ ప్రతిఫలము కలిగింది, ఏ స్థలాన వాళ్ళు ఎలాంటి కాలాన్ని గడిపితే వారు కలిగే ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది బైబిల్లో చాలా స్పష్టంగా ప్రభు వివరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మొదటిగా ఒక మాట మీకు చెప్తారు జాగ్రత్తగా. బైబిల్లో కొందరు కొన్ని కాలాల వరకట చాలా క్షోభకాలాన్ని అనుభవించారట. ఏ కాలము? క్షోభకాలము అంటే అర్థం ఏంటంటే అది చాలా కష్టకాలం అని అర్థం. ఏంటండి? కష్టకాలాల్లో కొందరు గడిపారు. అవునా కదా? కొంతమంది చూడండి, ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ నెల వెళ్ళిపోయింది, దాన్ని ఏమంటారు వీళ్ళు? శ్రమల కాలం. ఏం కాలము? లెంట్ డేస్. ఏ డేస్? పేరుకి శ్రమల కాలం, మీరు మాత్రం శ్రమ పడరు. పేరుకి ఏం కాలము? శ్రమల కాలం. లెంట్ డేస్ వచ్చే చేస్తారా మీరంటే? ఓ చేసేస్తారు మెల్లగా. ఎలా చేసేస్తున్నారు? తెల్లారు ఒక పకాయలు తాగేసి, పకాయలు ఎంత జూలేసి, చూస్తున్నాయినా సూస్త్రములు సూస్త్రములు అన్నారు, సూస్త్రాలు చెల్లించి మళ్ళీ మధ్యాహ్నం అవతడికి 4 టాకులు తీసేసి, సాయంత్రం అవతడికి ఒక మొంతడు తప్పేళ్ళగా ఒక మొంతటి టీ తాగేసి, రాత్రి అవతడికి పాగలాలు ఉపాసం ఉన్నానని 1 కేజీ చికెన్ తెచ్చి తినేసి, ఎంత చికెన్ తెచ్చి తినేసి, ఇలా చేప తినేసి, రాత్రికి ప్రభువా పగలాలు ఉపాసం ఉన్నంత నేర్చు ప్రభువా. ఎవరు? మనం పరలోకం వెళ్ళిన స్వాగం చెప్తే ట్రీట్మెంట్ తగ్గేది ఒక్కొక్కరు. హల్లెలూయా. అందరు కదండి. హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి, స్లేప తుడిచిన ఎలా తుడుతుంటారు? అది తుడుపు బలేమంత ఇంట్లో తుడుతారేంటి? అస్సలు నడుపు. ఇంట్లో తుడిచినట్టు మూల అంతరేంటి అందరూ ఆ తుడుపులు అస్సలు నడుమంచరు. మొన్న రైల్వే స్టేషన్లో నిలబడితే ఆ పట్టాల మీద బాటిల్ ఎత్తినోడు కూడా కర్ర ఎక్కాడు, ఆ కర్రకు ఒక మేక ఎక్కాడు, టక్కర కొడతాడు, బాటిల్ తీసి డొక్కులేస్తాడు, నడుము అంచట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత సులువు నేర్చాడు. ఒక అమ్మ బాటిల్ నేను నింపించి బాటిల్ కర్ర కన్నాలు నెట్టి కొట్టి సుర్రుతో చేస్తుంది. ప్లాట్ఫామ్ కడగడం. ఏం కడగడం అది? మన ఇంట్లో నీళ్ళు పోసేసి పామేసి అలికేసి వీళ్ళకి తీసేసినట్టు అక్కడ కడుగుతారండి. ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారంటే వీళ్ళరా టెంపరీ వర్కర్స్. ఏ వర్కర్స్ వీళ్ళు? దేవుని పని కూడా నీవు అలాగే చేస్తే నీకు కలిగిన జీతం కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏది విత్తుతావు అదే. దేవునికి స్తోత్రం. చదువుదామా? లూకాసు సువార్తలో ఒక మాట చదవండి. కాలాన్ని గడిపే కొందరిని మీకు చూపిస్తాను చూడండి. లూకాసు సువార్త ముందు ఈ మాట చదవడం బాగుంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 చదవండి. మార్కు 5:25. 12 ఏండ్ల నుండి, ఎన్ని ఏండ్లమ్మా? 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యాయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలండి. ఈమె 12 సంవత్సరాలు ఎక్కడ గడిపింది కాలము? ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల కాలమా కాదా? చెప్పలేమరా? 12 సంవత్సరాల కాల వ్యవధిలో తినకు కలిగిన బలహీనత రోగాన్ని పట్టుకుని ఎక్కడ తిరుగుతుంది? చెప్పండి, ఎక్కడ తిరుగుతుంది? వైద్యుల చుట్టూ తిరుగుతుంది. ఎన్నో తెప్పలు పడిందట. నేను అంటాను, పాపం ఆ రోగం తగ్గించుకోవడానికి ఈమె చేయని ప్రయత్నం అంటూ లేదు. మొత్తానికి ఈమె గడిపే కాలం ఎక్కడో తెలుసా? లోకములో. ఎక్కడండి? లోక వైద్యుల మధ్య. ఎక్కడ?
వైద్యుల మధ్య, మంత్రగాల మధ్య, ఇంకా దాసుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, తాయి కట్టినోళ్ళు, దిగదొడిసినోళ్ళు, తూసినోళ్ళు, తుమ్మునోళ్ళు, దగ్గినోళ్ళు, ఏంటి కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఎక్కడికి వెళితే నీకు బాగవుతుందని చెప్పడమే తడు. మేము తిరిగి 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 ఒక రోగాన్ని పట్టుకొని 12 సంవత్సరాలు తిరిగిందంటే అంత సీనియర్గా అబద్ధం మాట్లాడతాడు. హల్లెలూయా. అమ్మా ఎన్ని సంవత్సరాలు? ఈ 12 సంవత్సరాలలో ఒక రోజైనా ఈవిడ దేవుని గురించి ఆలోచించడానికి ఈమెకి టైం దొరకలేదంటారా? ఏమా ఎక్కడెక్కడ తిరుగుతుంది ఈమె? వైద్యుల చుట్టూ. అంటే హాస్పిటల్ ఈవిడికి పరిచయం లేని హాస్పిటల్ ఉండదు. ఎందుకు అమ్మా? ఎంబీబీఎస్ చదివే డాక్టర్ కన్నట రోగాలమయమైపోయినటువంటి పేషెంట్ గొప్ప వైద్యుడట. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? డాక్టర్ కూడా తెలియని మందులు పేషెంట్ దగ్గర తెలుస్తాయి. మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ కూడా తెలియని మందులు. ఎందుకంటే ఇది అన్ని తెలుస్తాయి. ఎందుకంటే రోగంతో ఉన్నారు కనుక ఇలా వాడని మందులు లేదు, ఇలా వాడని ఇంజక్షను లేదండి. 12 సంవత్సరాలు రోగాన్ని పట్టి మోస్తుంది తప్ప రోగాన్ని పోగొట్టుకునే ప్రయత్నాన్ని లోకంలోనే వెతికింది తప్ప లోకాన్ని జయించి లోకాన్ని సృష్టించిన దేవుని దగ్గర మాత్రం కాలాన్ని గడపడానికి ఇవి టైము దొరకలేదు. లేదు. ప్రైజ్ ది లార్డ్. అంతేనే కాదండి, చాలామంది చేసే తప్పు ఏంటంటే దేవుని దగ్గర టైం గడపడానికి నీకు టైం ఉండదు, కానీ లోకంలో ఎంతసేపు అయినా చెప్పండి. ఇప్పుడు ఒక గంట మిమ్మల్ని కూర్చోబెడితే మమ్మల్ని గంట కాదు, ఇంటికి వెళ్ళి నాకు రోజల్లా తిట్టుకుంటారు మీరు. గంట కూర్చోబెడితే. ప్రైజ్ ది లార్డ్. అదే ఒక డాక్టర్ మిమ్మల్ని సాయంత్రం వరకు కూర్చోబెట్టినా సరే నేను అయిపోయి ఓఆర్ పైసలు తాగేస్తుంది. రేటు తాగేస్తుంది ఏంటివి? ఓఆర్ వయసులో దీనికి అన్నం రాకు. ఓఆర్ఎస్కి ఓఆర్ఎస్ తాగినట్టు ఏంటమ్మా? ఏడు తాగినా ఓఆర్ఎస్ ఏ ఊరు నుండి వచ్చింది ఓఆర్ఎస్? ఎంత నేను అన్నాను పొద్దున్న ఈ ఓఆర్ఎస్ తాగేస్తుంటారు, డ్రింక్ తాగేస్తుంటారు, అవి తాగేస్తుంటారు. ఒక స్కానింగ్ పొద్దున్న కాస్తారు. దేనికి కాస్తారు? ఒక స్కానింగ్ తీయించుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు తన టైం, తన టోకెన్ నెంబర్ వచ్చే వరకు కూడా పడిగాపులు కాచి ఆ స్కానింగ్ తీయించుకుంటారు. ఒక స్కానింగ్ అదైనా ఆ రిపోర్టు ఏమొస్తుందో అని మీకు అర్థమవుతుందండి. ఒక చిన్న స్కానింగ్ కొరకు దినమంతా గడుపుతావే. నేను అంటాను, నిలువెల్ల నిన్ను స్కానింగ్ చేసిన దగ్గర, స్కానింగ్ చేయగలిగిన నా దేవుని దగ్గర ఒక నిమిషం గడపగలవా? హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? ఎంఆర్ఐ స్కానింగ్ కంటే గొప్పడు. హల్లెలూయా. నువ్వు కూర్చుండుట, లేచుట, నువ్వు పడుకుండుట, నీ పడక, నీ నడక, నీ నోటిలో ఇంకా మాట రాక మునిపే నీవేం మాట్లాడబోతున్నావు కూడా ఎరిగిన దేవుడు, నీ అంతరంగములు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ నరనాడుల్లో ప్రవహిస్తున్న ప్రతి రక్త కణాలను కూడా లెక్కించగలిగిన దేవుడు, నీ వెంట్రుకల్లో ప్రతి వెంట్రుకను కూడా తెల్లగా నల్లగా చేయగలిగిన దేవుడు. దేవుని దగ్గర ఒక క్షణం గడపడానికి, ఒక నిమిషం గడపడానికి నీ కాలం లేదు. అందుకే ఈ 2 రోజులు రోగాన్ని పట్టి తిరిగింది. అమ్మలారా, అయ్యలారా, మీకు ఒక మాట ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా. యేసు ప్రభు ఒక రాత్రి కాదు, తన జీవిత కాలంలో రాత్రంతా ఒలీవల కొండ దగ్గర సమయాన్ని ఎందుకు గడిపాడంటే ఆ సమయమే యేసును మృతుల్లో నుండి లేపింది. ఆ సమయమే సాతాన్ని ఓడించింది. ఆ సమయమే అనేక రోగాల మీద జయించే శక్తినిచ్చింది. సమయం చాలా విలువైనది. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? నేను అంటాను, ఒక రోజు 2 రోజులు జ్వరం పడి తట్టుకోగలం, కానీ రోజు నరకం. 12 సంవత్సరాల నుండి ఇదే నరకం అంటే ఎవరైనా ఉంటారమ్మా? అది కూడా స్త్రీ సంబంధమైన వ్యాధి చాలా నరకం అండి. ఆ నరకాన్ని నిజంగా ఆమె ఎలా మోసింది, ఎంత బాధపడుతుంది, కానీ బాధను తీయగలిగిన దేవుని దగ్గర రావడానికి మాత్రం ఆవిడికి మనస్సు కలగలేదు. దేవుడికి స్తోత్రం. ఎన్నో తిప్పలు పడుతుందంట. ఏం పడుతుంది? తిప్పలు. ఏ అవసరమా? అమ్మా మీకు మాట చెప్తాను వినండి.
తిరిగే వారికి తెప్పులట, కూర్చునే వారికి కుప్పలట. చెప్పండి. తిరునాలు కలేటి తెప్పులే, తిరిగిన వాళ్ళకి తెప్పులు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి కుప్పలు. చెప్పండి ఏంటి? దేవుని పాదాలు పట్టుకున్న వారి కుప్పలండి. ఈరోజు మనము ఆయన పాదాల దగ్గర ఒక క్షణం గడపడానికి మనకేం లేదు, టైం లేదు. టైం ఉన్నప్పుడు మాత్రం ప్లాన్ చేయకపోతే దీవించు నాయన, నువ్వు దీవించకపోతే అవ్వదు నాయన, నువ్వు ఇవ్వకపోతావు, నీవు తప్పు గౌరవించదు. దీవిస్తాడు దేవుడు. దీవించిన తర్వాత దీవించిన దేవుడు మరి గుర్తుండడు. ఇక ఫుల్ బిజీ. ఏంటి? జాబింగ్ ప్రభు, జాబింగ్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ శాలరీ నేను నీకు ఇచ్చేస్తాను ప్రభు, జాబ్ నీకు జాబ్ ఇచ్చిన తర్వాత మరి కనపడి చర్చిలా ఒక బంగాళానికి రాడు, నెలకు ఒకసారి కూడా కనబడ్డు. ప్రభు నా శాలరీ పెరిగిపోవాలి ప్రభు, పెరిగిపోవాలి. ఎంత శాలరీ పెరిగినా దశ భాగం అవుతాయి అమ్మ. ఇలాంటి అపనమ్మకస్తులకి ఎవరు దీవెత్తారంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత నీవు సరిగ్గా చేయకపోతే ఉన్నది ఊడిపోయేలా చేస్తాడు. ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత నువ్వు సరిగ్గా లేకపోతే ఉన్నది కూడా ఊడిపోయేలా ఏం చేస్తాడైనా చేస్తాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక రోజు వచ్చింది, కాలం వచ్చింది. ప్రియులారా గమనించండి, ఇన్ని సంవత్సరాలు ప్రభువుని గురించి తెలుసుకొని ఈ స్త్రీ మాత్రం ఒక రోజు యేసును గురించి విన్నది. ఎవరిని గురించి విన్నది? ఆయన గురించి వినట. నేను ఆయన వస్త్రపు చెంగు ముడతాను అనుకున్నాను. ఏమనుకుంది? ఎంతకాలం అసలు యేసును గురించి వినని వ్యక్తి, యేసును గురించి తెలియని వ్యక్తి, యేసేంటో అర్థం కాని వ్యక్తి, యేసు వస్త్రములో కూడా మహిమ ఉందని ఆవిడకి ఎలా అర్థమైంది చెప్పండి? ఇన్ని సంవత్సరాల వాక్యాలు విన్నా యేసు ప్రభు ఎలా ఉంటాడమ్మా, ఆయన ఏంటని మీరు చెప్తారా? ఎక్కడి వరకు ఎందుకు? ఈ రాజ చెప్పిన ప్రసంగంతో ఎల్లరు అడిగితేనే చెప్పలేదు. ఎక్కడ చెప్పాను నీకు ఇవ్వాలి రికార్డులు, అంతేనా? అసలు ఏ రోజు చర్చికి వెళ్ళని వ్యక్తి, తెప్పులు పడిన వ్యక్తి, బాధలు పడిన వ్యక్తి, ఇన్ని రకాలుగా ఉన్న ఈ వ్యక్తి యేసు వస్త్రములో కూడా శక్తి ఉందని ఎలా గుర్తెరిగింది మీరు చెప్పండి? క్వశ్చన్ చెప్తాను కదండి. ఎన్ని సంవత్సరాలు మన శ్రమలు అనుభవించిన ఒక్క క్షణము యేసును మనం నమ్మగలిగితే, ఏ క్షణము? కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో పాపం చేసిన ఒక్క క్షణము నీవు దేవుని సన్నిధిని సంపూర్ణంగా నమ్మితే 12 సంవత్సరాలలో ఉన్న శాపం, దరిద్రత, నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా క్షణాల్లో కడిగినోడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకుపోయినా ఏంటి, కొన్ని బంగళాలు మనం కూర్చాలంటే ఎంత టైం తీసుకుంటామో లేదండి అమ్మా? ఏంటి ఒక రోజా 2 రోజులు 5 రోజులు అయిపోయింది. మరి అప్పుడే ఎడగొచ్చేస్తుంది. చాలా ముదిరిపోయింది, రోగము చాలా గట్టిగా అయిపోయింది. చిన్నప్పుడే పెరిగేసి బెజార్ లేదంటారు వైద్యులు. ఏమంటారు? పెద్దది అయిపోయిందమ్మా, ఇది అంత వేగంగా తగ్గదు, కోర్సు వాడండి. ఏం వాడాలా? కోర్స్. ఏం కోర్సు? కోర్సు వాడండి. నా ట్యాబ్లెట్, ఈ సూది, ఆ సూది, ఎంత తిన్నా ఆయన సరుకు ఏంటి తక్కువ? ఇక అన్నం తిన్నట్టు రోజు ఒక 6-7 పిల్లలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తింటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్లు వచ్చాను కదా, రోజు వేయాల్సి వచ్చినప్పుడు దీన్ని దీర్ఘకాలపు వ్యాధులు అంటారు. ఏంటివి? హల్లెలూయా. రోజు తింటారు, అయినా రోగం ఏమవుదు? కానీ నేను అంటాను, యేసు పాదాల దగ్గర సంపూర్ణ నమ్మకంతోనట మనం క్షణము గడిపినా సరే ఆ క్షణమట మన జీవితాలను తలక్రిందులు చేసే క్షణంగా మారుతుంది. అందుకే రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక క్షణము యేసునందుంది విశ్వాసము దాని వస్త్రపు చెంగు తాకిందంట. వెంటనే ఆమె ఏమైందో తెలుసా? తాకిన వెంటనే తన విశ్వాసము
యేసులో ఉన్న ప్రభావాన్నే తీసుకునేలా చేసింది. అమ్మలారా, మీకు మాట చెప్తాను, ఎంతకాలం మీరు ఎలా గడిపారో నాకు తెలియదు, ఎంతకాలం మీ ఆల్రెడీలు ఎలా జరిగాయో నాకు తెలియదు, ఎంతకాలం మీరు చేసే ప్రార్థనలు ఎలా చేశారో నాకు తెలియదు, ఎంతకాలం మీరు చేసే స్తోత్రాలు ఎలా చెల్లించారో నాకు తెలియదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రాత్రి మీరు దేవునితో చేసే తీర్మానం, దేవునితో చేసే ప్రార్థన, దేవునితో తీసుకునే తీర్మానం మీ జీవితాలలో యేసులో నుండి ప్రభావాన్ని పొందుకోగలిగిన, ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ బట్టి విశ్వాసము గల వారికి రాత్రి మీరు తీర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. క్షణము చాలండి నా యేసుకి నువ్వు నమ్మకం తడిగింది. ఆమేన్. అమ్మ 12 సంవత్సరాలు రాగుతున్నప్పుడే ఆమె బాగవుతుంది. వ్యాధి చేత వెళ్ళిపో, వ్యాధి చేత వెళ్ళిపో, వ్యాధి చేత వెళ్ళిపో. ఎన్నిసార్లు వెళ్ళిపోమంటాడు? ఈ ప్రార్థనగా ఉంటుంది ఆ రోగము, చెప్పండి.